ఇది కార్ పార్కింగ్. కార్లు పార్కింగ్ చేసేసి అలా స్వీట్ వాటర్కి వచ్చామంటే అసలు ఏపెక్స్ ఇది. ఏపెక్స్ స్వీట్ వాటర్లోకి వస్తే వాళ్ళు చూడండి అసలు క్రేజీ ఉంది. పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అక్కడ చూడండి డైరెక్ట్ స్టేజ్ డైరెక్ట్ బ్యాండ్ వేసేసాడు. మీరు బ్యాండ్ చూడండి, బ్యాండ్ వాడు మనోడు ఏదో చూపిస్తున్నాడు చూడండి. ఎంజాయ్ చేయండి హ్యాపీగా. అందరూ చీరప్ చేస్తున్నారు. బ్యాండ్ స్టేజ్ వచ్చిన ఫ్రీ ఇది. మనం వచ్చామా, కార్ పార్క్ చేసామా, డైరెక్ట్ ఇప్పుడు చూడండి నేను వచ్చేసి వాక్ చేసుకోండి. చూడండి ఫుల్ చిల్ అవుతుంది అంతే. ఇక్కడ లైఫ్ స్టైల్ దుమ్మకండి ఇక్కడ పిల్లలు చూడండి. చూడండి అందరూ పిక్చర్లు అయిపోతుంది. చూడండి ఇక్కడైతే అసలు పిచ్చి మ్యాడ్ అయిపోయిందండి. ఇక్కడ somebody's nose, but I just wanna say so everybody knows I love being here with you. Have fun, y'all. Have a good night. All right, y'all. Listen, this band is swinging. Did you like my singing? It was something else, you know. Paul, you know how to play it. Keith, you know how to say it. Christian, I just wanna say, so only you know, I love being here with you. Yes, I do. I love being here with you. I'm Nikki Harris, and I love being here with you. Good night, everybody. God bless you. చూడండి ఇక్కడ అందరూ ఆడుకుంటున్నారు. అయిపోయిందా, ఇంకెవ్వరు వెళ్ళట్లేదు. అక్కడ చూడండి లైట్స్ మస్తు ఉన్నాయి. అంతా ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ అందరూ చూడండి ఇంకా ఫ్యామిలీస్ అట్లా ఉంటుంది. హైదరాబాద్లో మన కమ్యూనిటీలోకి వెళ్ళామంటే ఇంతే. ఆ కమ్యూనిటీలో అన్నీ చూసుకోవడం, అన్నీ చేసుకోవడం. ఇక్కడ చూసారా అసలు కార్లు ఇలా పార్క్ చేస్తారు. జీప్ చూడండి, సివిక్ హోండా వాడిది. ఇదండి టొయోటా RAV4 పార్కింగ్. ఇటు పక్క మొత్తం ఇట్లా చూస్తే క్రేజీ ఉంది చూడండి. లైట్స్ చూడండి, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో వాళ్ళు కిందకు వచ్చారంటే షో చూసుకున్నాం, ఇంటికి వెళ్ళాం, తిన్నాం. అలా ఉంది అసలు. చూడండి షాప్స్ ఎట్లున్నాయో, చాలా 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 కొత్తవి ఇవి. రీసెంట్గానే ఓపెన్ చేశారు ఇవన్నీ. ఇది ఒక షాపు, ఏదో మంగోలియన్ రెస్టారెంట్ అంట. ఇది బ్రీజ్ వే. అట్లా ఇప్పుడు మనం చెప్పాలంటే మన షాపులు అవి ఇవి కూడా వచ్చేస్తాయి. దేశీ షాపులు ఉన్నాయి. అక్కడ కారా చూశాను కదా, చూపించే కదా ఇందాక. వెనక్కి వెళ్ళి చూసుకోండి తెలుస్తుంది. కావాలంటే మళ్ళీ చూపిస్తుంది, నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడే ఉన్నాయి, ఈజీగా అయితే చూపించవచ్చు. కష్టం అయితే పనులు ఉంటాయి, అవి ఇవి సెట్ చేసుకొని అన్నీ చేయాలంటే బాగా ఇదైపోతుంది. అంతా ఏరియా చూడండి అసలు ఎట్లుందో. ఆ పైన అన్నీ అపార్ట్మెంట్లు. సాయంత్రం అయితే 9 గంటలకు క్లోజ్ చేస్తారు, ఇంకా సెట్. ఇదండి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉండేవన్నీ అపార్ట్మెంట్సే.
అపార్ట్మెంట్స్లోనే మా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు. వాడు కూడా నేను చెప్పాను. ఇది చూడండి, ఈ కార్లో చూడండి బొమ్మలు ఉన్నాయి. కార్లు అంటే ఇదే. బ్రహ్మం గారు చెప్పారా కార్లు ఉంటాయి, ఆ రోజులు వస్తాయని. ఇక్కడంతా అపార్ట్మెంట్లో ఎవడ పాటికి వాడు జో చేస్తాడు. మనోడు చూడండి లైట్లు వేసుకున్నాడు. ఇక్కడ చూడండి అసలు కమ్యూనిటీ వాడు ఎట్లా పెట్టాడు. మన ఇండియాలో ఇట్లా పెడితే పాన్ పరాకు తుపుక్కనే వేస్తారు కదా. మన స్టైల్ అది, వీళ్ళ స్టైల్ ఇది. కొంచెం నీట్గా ఉంటే చాలు, సెట్ అయిపోతాయి అంతా. నార్మల్ నీట్గా లేకపోతే నీట్గా ఉండేలా సెట్ చేయాలి అంతే. వాళ్ళకి మనం ఏంది చెప్పడమే కదా మంచిగా, అరే ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది అని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు పెరిగితే వాళ్ళు ఎలా పెరిగారో అలా మనకు సంబంధం లేదు. అది మన దగ్గరకు వచ్చాక మనకు నేది తెలిసింది వాళ్ళకి నేర్పించాలి అంతే. అదే కదా నీతి. నేను నిన్న ఒక సినిమా చూసాను. ఆ సినిమాలో వాడు చచ్చిపోయే లోపల వాడికి తెలిసింది ఇంకోటికి చెప్పేసి వాడి వారసత్వాన్ని వాస్ చేయాలని చెప్పి వాడు తహతహలు ఆడిపోయి వీడైతే కరెక్ట్ అని చెప్పి వాడికి బాస్ చేసేస్తాడు. అది అసలు ఈ చెట్లు చూడండి ఎట్లున్నాయో, కలర్స్ చూడండి, అల్టిమేట్. ఇది కదా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా. మల్టిపుల్ చెట్లు, డిఫరెంట్ కలర్స్, అటు ఇటు ఒక తొట్లో నాటేశాడు. సెట్ మంచిగా మెయింటైన్ చేస్తారు. అయిపోయింది అంతే. ఇంకా బాగా మంచిగా చూడండి అంతే. అసలు ఈ చెట్టు చూసారా, ఇండియాలో ఇట్లాంటి చెట్టు ఒక్కటి కనిపిస్తే బతికిచ్చేయడం. ఇలాంటి చెట్లను అస్సలు మిస్ చేసుకోకూడదు. ఎంత బాగుంది చూడండి. నీట్గా ఉంటే ఇలా ఉంటుంది జీవితం. ఇండియాలో మనం చేసుకుంటే అయిపోద్ది నీట్గా. తెలియనోడికి తెలియజేస్తే అయిపోద్ది. తెలుసుకోలేకపోతే ఇంక వాడి కర్మ, మనం ఏం చేయలేం. ఇంత బ్యూటిఫుల్గా ఇండియాలో ఉంటుందా అంటే ఉండదు. అది తెలుసు కదా. ఉండదనుకుంటావు, ఉండదు. ఇంకేంది మరి, దాని తగ్గట్టు సెట్ చేసుకోవడం. కమింగ్ సూన్ ఏమొస్తుందో సెట్ చేస్తాడు వీడు. ఇదేదో రెస్టారెంట్ చూడండి, టాకీ సూషీ అండ్ గ్రిల్ అంట. సూషీ ఉంటుంది, అవకాడో వెజిటేరియన్స్కి కతక్కని ఉంటుంది. మనం ష్రింప్ అట్లాంటి సూషీ తింటాం. ఇక్కడ కూడా చూడండి అవి ఉన్నాయి కదా, ఏది అది అర్థమైందా? ఇందాక పూల కుండి. ఈ కుండి బ్యాచ్ వీడిదే ఉన్నట్టుంది, కమ్యూనిటీ సర్వీస్. మనం కూడా ఇంకా హై క్లాస్ కమ్యూనిటీస్ హైదరాబాద్లో వస్తున్నాయా, ఈ లెవెల్లో వస్తాయి. అది ఆగపోతే మనమే తెప్పిద్దాం. దానికి ఏముంది. అపార్ట్మెంట్స్ చూడండి, కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాన్సెప్ట్ ఎట్లుంది, అల్టిమేట్ ఉంది కదా. కిందకి వెళ్ళామా, షూషి తిన్నామా, ఎక్కువ స్ట్రెస్ లేదు, హై లైఫ్ అంతే. నాకైతే హైదరాబాద్లో ఇట్లాంటి వాటిల్లో సెట్ అయిపోవాలని ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ టెన్షన్ లేకుండా ఫ్యామిలీ లైఫ్ అన్నీ. చూసారా మళ్ళా అసలే ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలనిపించదు. అలాంటి ప్లేస్ ఇది. సమ్మర్ వచ్చిందంటే యుఎస్లో నేచర్, ఎన్సీలో ఎస్పెషలీ గ్రీన్, కింద మ్యాట్ గ్రీన్, ఆర్టిఫిషియల్ నేచర్ అనుకోకండి. ఇట్లా చిల్ చిల్ చిల్. బ్లెస్ యువర్ హార్ట్ బొటిక్ బాగానే ఉంది. ఇంకా రిసెప్షన్, డేట్ నైట్లు సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చింది ఇక్కడ బ్లాక్, మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఇంకా స్టేజ్ అట్లానే ఉన్నాయి ఫ్రెండ్స్. లైట్స్ ఇక్కడ టెస్లా ట్రక్ చూడండి. అసలు ఇండియాలో ఉంటాయి ట్రక్కులు. దించుదాం, అన్నీ దిగుతాయి మెల్లగా.